హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా ఉండే ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదే బ్రెడ్ ఆనియన్ కట్లెట్. ముందుగా మనం ఒక 8 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా చేసిన తర్వాత దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వాటర్ని అయితే వేసుకొని కొంచెం స్పూన్తో మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అది మనకి పేస్ట్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక స్మాల్ ఆనియన్ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పేస్ట్ని వేసి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని వాటర్ యాడ్ చేయకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, సో ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యేలోగా మనం నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసుకొని దాన్ని కట్లెట్లా అద్దుకొని ఆయిల్ వేడైన తర్వాత దానిపై వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకవైపు మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపలి కూడా బాగా కుక్ అవుతుంది. హైలో ఫ్రై చేస్తే మనకి సరిగ్గా కుక్ అవ్వదు, అలాగే టేస్ట్ కూడా బాగోదు. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వీటిని తింటారు. ఇవి అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్ మనకి అంత ఎక్కువ అయితే పీల్చుకోవట్లేదు, మీకు అది కూడా ఇష్టం లేదు అంటే టిష్యూ పేపర్ మీద వేసి వేడివేడిగా టమాటో కచప్తో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.